ప్రార్థన. కృపా ప్రేమగల తండ్రి, జీవంగల దేవాన్ని బంగారు పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. నమ్మకమైన దేవుడు కనుక, నమ్మదగిన దేవుడు వినందుకే మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవా, ఎంతోమంది దినాన చూడలేదు ప్రభా నా తండ్రి. ఈ యొక్క 2026 సంవత్సరంలో ప్రభా గడిచిన 4 మాసములు కూడా ప్రభా మీరు కాపాడి భద్రపరిచి 5వ నెలలో మీరు ప్రవేశపెడుతూ వచ్చినందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా నా తండ్రి. ఈ దినము ప్రభా ఇలాగా నా తండ్రి దేవాన్ని సన్నిధిలో చేరి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. రాసులు దొరికాయనని బట్టి హక్కను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి గృహంలో ప్రభా నా తండ్రి ఎందు నిమిత్తమే ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడిందో ప్రభా సమస్తమును ఎరిగి ఉన్న దేవా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంది. దాసుని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభా. మీ గాయపడిన స్తమంతో మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు కూడా పాటల ద్వారా మీరు స్తుతించి గణపరచడానికి సహాయపడుతూ వచ్చినారు. మీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి ప్రభా. నిలబడుచున్నాను కూడా జ్ఞాపకం చేసుకోండి. బలహీనరాల్ని చేతగాని బట్టి దాన్ని ప్రభా నీ ప్రజల మధ్య నిలబడడానికి నాలో ఏమాత్రం కూడా యోగ్యత లేదు, నాలో ఏ మంచి కూడా లేదు ప్రభా. నాన్న మీరు కనికరిస్తున్నామని ప్రార్థిస్తున్నాయి. పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నా. తలంపులు నా ఆలోచనలు ప్రభా మీరు దూరపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నాన్న మీ వాక్యం ద్వారా మీరే మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయించింది నీ వాక్యము బ్రతికించును, అది బాధలో నెమ్మది కలిగించునని సెలవిచ్చినట్లుగా ప్రభా నా తండ్రి. మీరు మాట్లాడితేనే మాకు నెమ్మది ప్రభా నాయన. మీరే మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు జీవము కలిగిన దేవుని కనుక ప్రభా నా తండ్రి. మీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రభా జీవము కలిగిన మాటల ద్వారా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయించని మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించనని సెలవిచ్చినారు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకుంటున్నామని ప్రార్థిస్తున్నాం. ఎలాగో ప్రార్థన చేయాలను ప్రభా నా తండ్రి. ప్రార్థన ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థన భారం దయచండి, ప్రార్థన ఆత్మతో నింపుతారమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానాన ఇంకా రావాల్సిన వారు నడిపించండి, వచ్చిన వారి హృదయాల్లో కూడా మీరు కార్యం జరిగించండి ప్రభా. వారి యొక్క దృష్టి, వారి యొక్క మనస్సు ప్రభా నీ మీద ఉంచడానికి, మీ వైపు చూడడానికి ప్రభా మీరే సహాయపడుతురమ్మని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాకనే సెలవిచ్చినారు తండ్రి. ఆత్మీయమైన చెవులు కలిగి మీ మాటలు విని గ్రహించి ఆ విధంగా మేము ఉన్నామో లేమో పరీక్షించుకొని ప్రభా నీ వాక్యంలో అలాగూ ప్రార్థన చేయటం కొరకై నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నామని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కుటుంబానికి ప్రభా నా తండ్రి కుటుంబం క్షేమం కొరకే, అనేకులకు క్షేమం రక్షణ కొరకే ప్రార్థించడానికి మీరే సహాయపడుతున్నామని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు? సైలెంట్గా ఉండాలి. ప్రార్థనలో కూర్చున్న మనం కూడా మన యొక్క దృష్టి, మన మనసు అంతా ఎక్కడ ఉండాలా? వాక్యం మీద ఉండాలి. 10 సార్లు కూర్చుంటాం, 10 సార్లు బయటికి పోతాం. అట్లా చేస్తారా? నేనా అని మీరు అనుకోవద్దు. మీకే తెలుసు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏం చేయాలా? దేవక్క నువ్వు కూడా ఏం చేయాలి? ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రార్థన మీదనే మన దృష్టి పెట్టాలి. ఇంట్లో ఏమైపోయిందో అట్లా ఉంటే మనం కూర్చుని కూడా సమయము దేవునికి ఎంత మాత్రం ఇష్టమో ఉండదు. మన దృష్టి అంతా కూడా దేవుని వాక్యం మీద ఉండాలి. మనం ఎలాగ ప్రార్థన చేయాలో దేవుని యొక్క సహాయం మనము అడగాలి. మన దృష్టి మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దాని మీదనే ఉండాలి మన దృష్టి. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని కలిసి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. సరే కూర్చోవాలి. మీరు బైబిల్ తెచ్చుకోపో. నువ్వు బైబిల్ తెచ్చుకో. అక్కడ లోపల బైబిల్ తెచ్చుకో. బైబిల్ తెచ్చుకో. 6వ అధ్యాయము 16వ వచనం కలిసి చదువుదాం. అందరం కలిసి ఆ భాగాన్ని చదువుతాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ముఖములు వికారులై ఉండకూడదు. తాము ఉపవాసము చేయనట్టు మనుషులకు కనబడాలని
వారు తమ ముఖమును వికారము చేసుకుందరు. వారు తమ ఫలమును పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 17వ వచనం. ఉపవాసము చేయనప్పుడు మనుషులు కనబడవలని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలని నీవు ఉపవాసము చేయుచున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుగుకొనుము. మనము ఉపవాసము ప్రార్థన చేయనప్పుడు ఎలాగ చేయాలంట? వేషధారుని వలె ఉండగుడి. వేషధారులు చేసినట్లుగా మనము ఏం చేయకూడదు? మనం ప్రార్థన చేయకూడదు. ఉపవాసం కూడా అలాగూ ఉండకూడదు. మనం ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియాలా? దేవునికి తెలియాలి. దేవుడు హృదయాన్ని చూసేవాడు కాబట్టి ఎవరికి తెలియాలా? దేవునికి తెలియాలి. మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాం? దేని కొరకు ఉపవాసం ఉంటున్నాం? అది కూడా మనం ఏం చేయాలా? గుర్తించాలా. ఏదో ఉంటున్నాను అంటే ఉండడం కాదు. దేని కొరకు ఉంటున్నావు ఉపవాసము? తినడానికి లేక ఉంటున్నావా? లేదా నీకు ఇబ్బంది కలిగిందని, కష్టం కలిగింది, శ్రమ కలిగిందని ఉంటున్నావా? అలాగ కాదు. మనం ఏ దానికి ఉపవాసం ఉంటున్నాము అంటే మనకు కలిగిన శ్రమలు, మనకు కలిగిన బాధలు, ఇబ్బందులు ఏం చేయాలా? దేవుని యొక్క సహాయం కొరకు మనం ఏం చేస్తున్నాం? ఉపవాసము చేస్తున్నాం. కొన్నిసార్లు ఉపవాసం ఉంటాం మనం కదా, పని జరగకపోతే ఏం చేస్తాం? తినం కదా. ఏదైనా బాగలేకపోతే తినం. దాన్ని ఉపవాసం అంటారా? సునీతక్క నువ్వు వచ్చిందే ఇప్పుడు. దేని కొరకు మనం ఉపవాసం ఉంటున్నాము? లేక ఉండడం వల్ల ఉపవాసం అనరు దాన్ని. అన్నీ ఉన్నా మనకు కలిగిన కష్టం కొరకు, కష్టంలో బాధలో మనం ఏం దేని కొరకునా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే ప్రయోజనం ఏంది కదా? ప్రార్థన చేసి ఉపవాసం ఉండకపోతే ప్రయోజనం ఏంది అంటే దేని మనం గుర్తించాలంటే ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసేది దేని కొరకు? దేవుని యొక్క సహాయము కొరకు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన వింటాడు. మామూలుగా చేస్తే వినడా? వింటాడు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఎలాంటిదంట? ఎంతో శక్తితో కూడినది. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలాగ చేయాలంటే నెహెమ్యా గ్రంథం చూడండి, 1వ అధ్యాయము. నెహెమ్యా 1వ అధ్యాయము తీసినారా? 1వ అధ్యాయము 6వ వచనం చదువు. 4వ వచనం నుంచి. నెహెమ్యా 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి ఆ మాటని. 4వ వచనం నుంచి. ఆకాశమందున దేవా యెహోవా, భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుకో. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిలో పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించుకుని నీ సేవకుడైన మోషే చేత నీకు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతుంది. చాలు. ఇక్కడ నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే 3వ వచనంలో రాయబడింది. ఏమి రాయబడిందంటే వారు చెరపట్టబడిరని, శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారని, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినదని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని వారితో చెప్పింది. ఇక్కడ దేవుని ప్రజలైన వారు ఏం చేస్తారంట? శ్రమలో, కష్టాల్లో, బాధల్లో వారి ఇబ్బందులో ఉన్నప్పుడు అది ఎవరికి తెలియబడుతూ వచ్చిందంటే నెహెమ్యాకు తెలియబడుతూ వచ్చింది. నెహెమ్యాకు తెలియబడి వచ్చినప్పుడు నెహెమ్యా ఎలాగో ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేస్తున్నాడంట? ఈ మాటలు వినినప్పుడు కూర్చొని
ఏం చేస్తూ వచ్చినాడు? కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఎలాగ చేస్తూ వచ్చినాడంట? దుఃఖము, బాధ, వేదన. ఎందుకు? నెహమ్యాకి శ్రమనా? నెహమ్యాకి ఏమైనా బాధనా, కష్టమా, ఇబ్బందా అంటే నెహమ్యాకి కాదు. ఎవరికి శ్రమ, ఎవరికి బాధ, ఎవరికి ఇబ్బంది అంటే దేవుని ప్రజలైన వారికి కష్టము, శ్రమ, బాధ. తాను ఏం చేస్తున్నాడంటే కొన్ని దినములు ఏం చేస్తున్నాడంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా వారిని రక్షించు, వారిని కాపాడు, ప్రాకారములు పడిపోయినాయి, వాటిని కట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకొని ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే 6వ వచనంలో, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిన దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? ఎవరి కొరకు అంటే నీ ప్రజలైన ఇశ్రాయేలు వారి కొరకు, నీ దాసుల కొరకు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడంటే ఆకాశమందు ఆయన ఏం చేస్తాడంట? చెవి యొగ్గి మన ప్రార్థన ఆలకించేవాడు. అందుకే యెషయా గ్రంథంలో రాయబడింది, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షించడానికి ఆయన హస్తము కొరచ కాలేదు. అనేక సార్లు మన చెవులు ఏమైపోతాయి? మందం ఎక్కుతాయి కదా. విన్నట్టుగా ఉంటాం. మనకు వినబడినా కూడా ఏం చేస్తాం? విననట్టుగా, నాకు వినబడలేదని ఉంటాం మనం కదా. అనేక సార్లు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఎవరైనా మనకు చెప్పడానికి వస్తే, వారి బాధను మనతో పంచుకోవడానికి వస్తే మనం ఏం చేస్తాం? విన్నట్టుగా ఉంటాం. దేవుడు ఎలాంటి వాడంట? విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షించడానికి ఆయన హస్తము కురుచు కాలేదు. ఆయన వినాలి అంటే మనం ఏం చేయాలా? ఇక్కడ నెహమ్యా ఏం చేస్తూ వచ్చినాడు అంటే 6వ వచనం చదవండి. చాలు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ నెహమ్యా ఏం చేస్తున్నాడు? అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడంట? తన పాపమును ఒప్పుకుంటున్నాడు. తన పాపమును ఒప్పుకుంటున్నాడు. ఇంకా తన ఇంటి వారి పాపమును, ఇశ్రాయేలుల పాపమును తనేం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేయాలా? మొదట ఎవరి పాపం ఒప్పుకోవాలా? నా పాపం, మన పాపం మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా. ఒప్పుకొని ప్రార్థన చేయాలి. తెలుసో తెలియకో మనం చేసిన తప్పులు, పొరపాట్లు ఎన్నోసార్లు కదా, తెలిసి కూడా చేస్తుంటాం మనం, అవునా కదా. తెలియక చేసింది రక్షణ పొందక మునుపు చేసినది, తెలియక చేసిన పాపం, అది మన పాపం అని మనకు తెలియదు, ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు దేవుని బిడలముగా చేయబడినప్పటికీ ఏం చేస్తుంటాం? అనేక సార్లు తెలిసి తెలియక పొరపాటు కదా ఏం చేస్తుంటాం? మన పాపమును మనము అనేక విధాలుగా మనం ఏం చేస్తున్నాం అంటే దేవునికి విరోధముగా పాపము చేస్తానే. అందుకే వాటిని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా. ఇక్కడ అంటే నా తండ్రి ఇంటి వారు పాపం చేసి విన్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, మోషే చేత నువ్వు నిర్ణయించిన నీ ఆజ్ఞలు, కట్టడలు, విధులను మేము గైకొనకపోతిమి. దేవుని యొక్క వాక్యాన్ని అనేకసార్లు మనం ఏం చేస్తూ వచ్చినామంట? దేవుని మాట వెనక నిర్లక్ష్య పెడుతూ వచ్చినాం. అందుకే మనం ఏం చేయాలంట? మనం ప్రార్థన చేయకమునుపు మనం ఏం చేయాలా? పరీక్షించుకొని మనం ప్రార్థన చేయాలి. మన పాపమును ఒప్పుకోవాలి, మన ఇంటి వారి పాపమును ఒప్పుకోవాలి, మన తోటి వారి యొక్క బలహీనతలు ప్రభా మేము ఎక్కడ తప్పిపోతూ వచ్చినామో క్షమించమని మొదట మనము మన పాపముని ఒప్పుకోవాలి, మన ఇంటి వారి యొక్క పాపమును ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో మనం కడగబడిన వారముగా ప్రార్థించాలి. ఎలాగ మనం ప్రార్థన చేయాలంటే 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 27వ వచనం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 27వ వచనం చదవండి, చివరి మాట. 2వ దిన
జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమున పరిశుద్ధ నివాసమునకు చేరెను. ఏమంట? వారి ప్రార్థన ఆకాశమందున పరిశుద్ధ నివాసమునకు చేరెను. మన ప్రార్థన ఆకాశమునకు చేరాలంటే మనం ఎలాగ ప్రార్థన చేయాలా? ఎలాగ ప్రార్థన చేయాలా? యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయాలి. చూడండి, సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 15వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఎవరి ప్రార్థన అంట? మన భక్తిహీనంగా ఎన్ని చేసినా కూడా దేవుని దృష్టికి ఏమంట? హేయకరమైనది. మన పాపములు, మన తప్పులు ఒప్పుకోకుండా మనం చేసే ప్రార్థన ఆయన దృష్టికి ఎలాగుందంట? హేయకరమైనదిగా, అసహ్యకరమైనదిగా ఉంది. మనం ఎలాగ ప్రార్థన చేయాలా అంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థముగా మన ప్రార్థన చేయాలి. ఎప్పుడు యథార్థత మనలో ఉంటుంది? పాపం ఉంటే ఉంటుందా? పాపం ఉంటే మళ్ళీ యథార్థత ఉంటుందా? ఉండదు. కనుకనే వాటిని మనం ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అదే 29వ వచనం కూడా చదవండి. సామెతలు 15:29. చాలు. ఎవరు ప్రార్థన వింటాడంట? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము కదా. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. మనం ప్రార్థన చేయక మునుపు మన హృదయం ఎలాగుండాలా? యథార్థమైనదిగా ఉండాలా, నీతిదిగా ఉండాలా. ఎప్పుడు మనం నీతిమంతులుగా చేపడతామంటే ఆయన రక్తంలో కడగబడినప్పుడే. మనం ఒట్టిగా ప్రార్థన చేస్తే మన ప్రార్థన, మనం ఎన్ని రోజులు ప్రార్థన చేసినా మన ప్రార్థన వలన మనకు ప్రయోజనం ఉండదు, ఇతరులకు కూడా ప్రయోజనకరమైనదిగా ఉండదు. అందుకే మనం ప్రార్థన ఎలాగ చేయాలంటే మన పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. ఎవరికైనా ఏదైనా కలిగింది, ఎవరికైనా ఏదైనా బలహీనత, అనారోగ్యం వచ్చిందంటే మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఏదో తప్పు చేశారు, వాళ్ళు ఏదో పాపం చేశారు, అందుకే ఆ రోగం వచ్చింది, అందుకే ఆ బలహీనత వచ్చింది, అందుకే ఆ శ్రమ వచ్చింది అనుకుంటాం. మనం ఏదో పాపం చేసినామనిగా, వాళ్ళు ఏదో తప్పు చేసినారని కాదు. దేవుడు కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుమతిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకంటే వారు పొరపాటు చేస్తూ వచ్చినారు కాబట్టి, వారు తప్పులు చేస్తూ వచ్చినారు కాబట్టి దేవుడు ఏం చేసినాడు? శ్రమకి అప్పగించినాడు, చెరసాలకి వారిని అప్పగిస్తూ వచ్చాడు. కొన్ని పరిస్థితులు దేవుడు మనకు అనుమతిస్తాడు. మనం వాటిలో ఏం చేయాలంటే మన తప్పులు మనం ఆయన సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేయాలి. నా ప్రజలు నా తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన నేను వింటానంటాడు. మనం ఎలాగ ప్రార్థన చేయాలంట? యథార్థవంతులముగా ప్రార్థన చేయాలి, నీతిమంతులముగా ప్రార్థన చెయ్యాలి. అలాంటి వారి ప్రార్థన దేవుడు వినేవాడుగా ఉంటాడు. చూడండి, యోబు 16వ అధ్యాయం 16వ వచనం. చాలు. ఏమంట? నా ప్రార్థన యథార్థముగా ఉండెను. ఎలాగుందంట ప్రార్థన అంటే? యథార్థముగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అందుకే యోబు భార్య అంటది 2వ అధ్యాయం 4వ వచనంలో, 9వ వచనంలో. యోబు 2వ అధ్యాయము 9వ వచనం. చాలు. ఏమంట? శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని ఏమి విడిచిపెట్టకూడదు? యథార్థతను విడిచిపెట్టకూడదు. మన యొక్క నీతిని మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. శ్రమ వచ్చింది, బాధ వచ్చిందని. మన యథార్థత మనకు ఏం కలిగిస్తుందంటే ధైర్యము కలగచేస్తుంది. ఇక్కడ అదే మాట రాయబడింది 4వ అధ్యాయంలో 6వ వచనంలో. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఏం కలిగిస్తుందంట? ఆధారం. యథార్థంగా ప్రవర్తించిన యొక్క ప్రవర్తన మనకేం చేస్తుందంటే ఆధారము, ధైర్యము కదా. ఏం చేస్తుంది? ధైర్యము పుట్టిస్తుంది. మనం అలాగా ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు
మనం ఎలాగ ప్రార్థన చేయాలంటే యథార్థముగా ప్రార్థన చేయాలి, నీతిని కలిగి మనం ప్రార్థన చేయాలి. అందుకే నెహమ్యా తన పాపములు తన తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, తనకు కావాల్సింది ఇస్తూ వచ్చినాడు. అంటే రాజు యొక్క మనసును మారుస్తూ వచ్చినాడు నెహమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు కదా. ఇంకేం చేస్తూ వచ్చినట్టుకి తనకు ఏదైతే అవసరమైందో అది రాజు ఇంటిలో నుంచి తనకు ఇవ్వబడుతూ వచ్చింది. ఎలాంటి ప్రార్థన? యథార్థమైన ప్రార్థన, నీతితో కూడిన ప్రార్థన. నేను మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. ఇంకా మనము ఎలాంటి సమయంలో ప్రార్థన చేయాలంటే శ్రమ కలిగినప్పుడు మనం ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యం చూడండి 10వ అధ్యాయం 4వ వచనం, 10:25 10వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. అతడు దూత వైపు తేరి చూచి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేశాడు. ఏమంట? దూత వారు ప్రార్థన చేసినప్పుడు దూత చెప్తా ఉంది. ఏమని చెప్తుందంటే, దూత వైపు తేరి చూచినప్పుడు భయపడకు, ప్రభు యేసును అడిగాను. అందుకు దూత నీ ప్రార్థన నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి. మన ప్రార్థన ఎక్కడికి చేరాలంటే ఆకాశమందున దేవుని సన్నిధిలోకి మన ప్రార్థన వినపడాల. ఎవరికి వినపడాలా? దేవునికి వినపడాలి. మరి దేవునికి వినపడాలంటే మన ప్రార్థన ఎలాగుండాలా? యథార్థమైన ప్రార్థన ఉండాలి, నీతితో కూడిన ప్రార్థన ఉండాలి. మనకి తప్పులన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో కడగబడి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అందుకే మత్తయి సువార్తలో రాయబడింది కదా, నీ ముఖమును కడుగుకొని. ఏం కడుక్కోవాలా? మన హృదయాన్ని కడుక్కోవాలా కదా. మన హృదయాన్ని కడుక్కొని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి మొట్టమొదటిగా. రెండోది, మనము ఎప్పుడు ప్రార్థన చేయాలంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. చాలు. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఎప్పుడు ప్రార్థించాలంట, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఎడల అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఏం చేయాలంట? శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. శ్రమ లేనప్పుడు కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చిందని ప్రార్థన చేయడం కాదు కదా. శ్రమ వచ్చి ఏం చేస్తాం? మనం దాగా కూడా చేస్తాం కదా. రోజుకు 10 సార్లు ఏం చేస్తాం. శ్రమ రాకపోతే రోజుకి ఒకసారి కూడా చేయం. దేవుణ్ణి మనం ఏం చేస్తాం? మన అవసరానికి వాడుకుంటాం కదా. దేవుని ఏం చేస్తాం? మన అవసరానికి వాడుకుంటాం కదా. అలాగా చేస్తే దేవుడు వింటాడా? మన పరిస్థితి అంతా దేవుడు చూస్తాడు. మన పరిస్థితి అంతా దేవుడికి తెలుసు. బాగలేనప్పుడు ఒకలాగా, బాగున్నప్పుడు ఒకలాగా కదా, కష్టం వచ్చినప్పుడు ఒకలాగా. అలాగా మనం ప్రవర్తించే ప్రవర్తన ఎవరికి తెలుసు? మనుషులకు కనపడకపోవచ్చు కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుడు ఏం చేస్తాడంట? ఆకాశం నుండి చూస్తాడు. నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు. మిమ్మల్ని అని కాదు, నన్ను కూడా చూస్తాడు. నేను శ్రమ వచ్చినప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నానా, శ్రమ రానప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను, నన్ను చూస్తాడు, మిమ్మల్ని చూస్తాడు. అందుకే మీలో ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. శ్రమ కలిగిన వాళ్ళే చేస్తారు. మేము ఎందుకు చేస్తాం ప్రార్థన? మాకేం అవసరం కదా. మన యొక్క ఆలోచన ఎట్లుంటుంది? వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు. మేము ఎందుకు చేస్తాం? వాళ్ళకి ఏం పని పట్టలేదు కాబట్టి ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుంటారు. నీ హృదయాన్ని నా హృదయాన్ని దేవుడు ఎరిగినాడు. వాళ్ళకి కష్టం వచ్చిందని నీకు రాదా? నాకు రాదా? వస్తుంది. ఎవరికి వచ్చింది అనేది ప్రాముఖ్యం కాదు. సంఘంలో ఎవరికి వచ్చినట్టు మన శరీరంలో ఒక ఏలికి దెబ్బ తగిలితే
నొప్పి అంతా ఏలికొక్కటికే ఉంటుందా? శరీరం అంతటికి ఉంటుందా? శరీరం అంతా బాధపడుతుంది. అర్థమైందా మీకు? శరీరం అంతా బాధపడుతుంది. మన యొక్క సంఘములో ఒక్కరికి బాగలేకపోతే ఎవరికి ఉండాలా? వాళ్ళు ఒక్కడే బాధపడేది కాదు. ఎవరు బాధపడాలా? సంఘం అంతా కూడా బాధపడాలా. వారు ఏడ్చినట్టు మనం కూడా ఏం చేయాలా? ఈ బాధ నాది, నా నొప్పి కదా, నా కుటుంబము అన్నట్టు ఏముండాలా? ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏదో చేస్తున్నారు, నువ్వేదో ఊరికి అట్టపోయాడు కనబడి నువ్వు 4 మాటలు చెప్పొచ్చినంత మాత్రం ఏమన్నా ప్రయోజనమా కలుగుతుందా? నీ మాటలు నా మాటలు వాళ్ళకి ఆదరణ కలిగిస్తుందా? కలిగించు. ఏం చేయాలంట? వారి కొరకు మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా. వారి శ్రమలో పాలు పంపులు పొందాలా. వారి సంతోషంలో కూడా ఏం చేయాలా? పాలు పంపులు. శ్రమలో ఉన్నారు వారి కొరకు నీవు నేను ఎలాంటి ప్రార్థించాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అదే నీ కష్టం, నీ కుటుంబంలో కష్టం వస్తే ఏం చేస్తావు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు, చేయవా? మరి మన సంఘంలో ఉన్న వారి కొరకు ఏం చేయాలి? మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అది వారికి క్షేమము, మనకు కూడా క్షేమం. అందుకే ఏం చేయాలంటే శ్రమ సంభవించినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రతిదానికి ఏం చేయమని చెప్తున్నాడు? ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమని. ఆ ప్రార్థన ఇంకా బలమైనదిగా ఉండాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తాం కాదంటలో, కానీ ఉపవాసం ప్రార్థన అవసరము. వారికి అవసరము, మనకు అవసరము, మన సంఘానికి కూడా అవసరము. ప్రార్థన లేకపోవడాన్ని బట్టే వ్యక్తిగతంగా నెమ్మది ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు, సంఘంలో కూడా నెమ్మది ఉండదు. ప్రార్థన చేయవలసినంత ప్రార్థన మనం చేయకపోతే ఏముంటుంది? ఎక్కడ నెమ్మది ఉండదు. మనం తీసుకోవాల్సిన ఆహారం మనం తీసుకోవాలా కదా, మనం తినాల్సినంత మనం తినాలి. అది ఏదో తిన్నామంటే తింటే ఎట్లుంటుంది? నీరసంగా ఉంటుందా, బలంగా ఉంటుందా? నీరసంగానే ఉంటుంది. కానీ అలాగే మనం చేయవలసినంత ప్రార్థన మన కుటుంబం కొరకు, మన సంఘము కొరకు, మన బిడ్డల కొరకు కూడా ఏం చేయాలి? చేయవలసినంత ప్రార్థన చెయ్యాలి. నీకు పని నీకు ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యము. ప్రార్థన ఎవరికైనా శ్రమ కలిగితే ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యాలా. చూడండి, కీర్తనలు 34:19. కీర్తనలు 34:19. చదవండి తీసుకోండి. చాలు. ఏమంట? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు శ్రమలు అనేకములు. ఏ విధంగా వస్తాయో తెలియదు నీతిమంతునికి. కాబట్టి వాటి నుండి విడిపించబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకమైనవి, వాటిలో నుండి మనం విడిపించబడాలంటే ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ శ్రమలో నుండి విడిపిస్తాడు. ఆ శ్రమలో నుండి తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడు? చూపిస్తాడు. ఇంకా మనం అపోస్తుల కార్యంలో కూడా రాయబడింది చూడండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 25వ వచనం. చాలు. ఏం చేస్తూ వచ్చారంట? అయితే మధ్యరాత్రి, ఇంకా పైన రాయబడింది చూడండి 23. చాలు చాలు చాలు. ఇక్కడ పౌలును శీలను ఏం చేస్తూ వచ్చారంట? చెరసాల్లో వేస్తూ వచ్చారు. యథార్థవంతులకి ఏంట శ్రమ, నీతిమంతులకి అనేకమైన శ్రమలు. ఇక్కడ ఎవరికి శ్రమ కలిగితూ వచ్చిందంటే పౌలు శీల. ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు ఏమైనా తప్పు చేస్తారా?
చేయకూడని కార్యం ఏమైనా చేస్తూ వచ్చినారా అంటే లేదు. ఏం చెప్పినంటే దేవుని గురించి చెప్పినందుకు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట, అనేకమైన దెబ్బలు కొడుతూ వచ్చినారంట, కాళ్ళకి బండలు వేసి బిగిస్తూ వచ్చినారు, చేతులకు బిగిస్తూ వచ్చినారు. అలాంటి పరిస్థితిలో ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు పాటలు పాడతారు? వస్తుందా పాట? వస్తుందా? ప్రార్థన వస్తుందా? మన హృదయం అంతా కూడా దుఃఖము, బాధ, వేదనతో ఉన్నప్పుడు ప్రార్థన కూడా రాదు కదా. పాట వస్తుందా? రాదు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? మధ్యరాత్రిలో లేచి ఏం చేస్తున్నారంట, పాటలు పాడుతున్నారంట, సంతోషంగా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఏం కలిగింది వాళ్ళకి? ఆ చెరసాల్లో నుండి వారు ఏం చేయబడుతూ వచ్చినారు? విడిపించబడుతూ వచ్చినారు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. అయితే యెహోవా ఏం చేస్తాడు? విడిపిస్తాడు, వాటిలో నుండి విడిపిస్తాడు. ఎప్పుడు విడిపిస్తాడు? మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ శ్రమలో నుంచే దేవుని స్తుతించినప్పుడు కదా. వీరు ఏం చేసినారు? పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించినారు, ప్రార్థన చేస్తూ వచ్చినారు, దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినారు. మనము అలాంటి వారముగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కృంగిపోకుండా ఏం చేయాలంటే నీ యథార్థమైన భక్తి నీకేం చేయదు, ధైర్యము పుట్టించదా. మనకేం పుట్టించాలా? మన భక్తి మనకేం పుట్టించాలా? ధైర్యం పుట్టించాలా. నాకెందుకు బాధ, నాకెందుకు వేదన, నా దేవుడు నాకు సహాయము చేస్తాడు. దేవుడు ఏం చేస్తూ వచ్చినట్టే వారిని చెరసాల్లో నుండి విడిపించిన వాడుగా మనం చూస్తున్నాం. ఆ శ్రమలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే విడిపించి, ఆ కీర్తనలు 20:2 చూడండి, ఎక్కడి నుంచి సహాయం చేస్తాడంట. కీర్తనలు 20:2 1-2 చదవండి. కీర్తనలు చాలు. ఏం రాయబడింది? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఆపత్కాలంలో మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? దేవుడు ఉత్తరము ఇస్తాడు. యాకోబు దేవుని యొక్క నామము నిన్ను ఉద్ధరించును, పరిశుద్ధ స్థలములో నుండి నీకు ఆయన సహాయము చేయను. సియోనులో నుండి ఏం చేస్తాడంటే దేవుడు ఆదుకునేవాడుగా ఉంటాడు. పరిశుద్ధ స్థలములో నుండి, ఆకాశంలో నుండి దేవుడు ఏం చేస్తాడు? నీకు నాకు సహాయము చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఆపత్కాలంలో, కష్టములో కదా. మనల్ని ఆయన ఏం చేస్తాడంట? ఆదుకునేవాడుగా ఉంటాడు. మనము ఎలాగో ప్రార్థించాలి? యథార్థంగా ప్రార్థించాలి. ఇంకా నీతి కలిగి ప్రార్థన చేయాలా. ఉపవాసం ఉండి మనం చేసే ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశమందు నుండి ఆలకించి వాడు ఏం చేస్తాడు? పరిశుద్ధ స్థలంలో నుండి మనకు సహాయం చేస్తాడు. సియోనులో నుండి దేవుడు ఏం చేస్తాడంట? ఆదరించేవాడుగా ఉంటాడు. రెండోది మనం చూస్తూ వచ్చినాం. మూడోది, మనం దేని కొరకు ప్రార్థన చేయాలంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకునేది కాదు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. కానీ మనం దేని కొరకు ప్రార్థన చేయాలా అంటే చూడండి, కీర్తనలు 122:6. కీర్తనలు 122:6. చాలు. ఏమంట? దేని కొరకు మనం ప్రార్థన చేయాలంట అంటే యెరూషలేము యొక్క క్షేమము కొరకే ప్రార్థించాలి. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లెదరు, నీ ప్రాకారములో నెమ్మది ఉండును. మన ప్రాకారములో నెమ్మది ఉండాలా, మన గృహంలో నెమ్మది ఉండాలా, మనలో నెమ్మది ఉండాలంటే మనం దేని కొరకు ప్రార్థించాలంట? యెరూషలేము యొక్క క్షేమము కొరకే ప్రార్థించాలి. దేవుని బిడ్డల కొరకే ప్రార్థన చేయాలి. కష్టంలో ఉన్నవారి కొరకు, శ్రమలో ఉన్నవారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వారి క్షేమమే మన క్షేమానికి ఆధారం. మన కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తుంటారు. మనం కూడా ఏం చేయాలా? అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? అనేకుల కొరకు మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి. యెరూషలేము యొక్క క్షేమం కొరకే
దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ప్రజల కొరకే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మన ప్రాకారంలో ఏం చేస్తాడు, నెమ్మది కలుగజేస్తాడు, మన ఇంటిలో నెమ్మదిని కలిగించేవాడుగా చూస్తాడు. ఇంకా రాయబడింది మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. చాలు. ఏ కొరకు మనం ప్రార్థన చేయాలంట, మన చుట్టుపక్కల ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. మన చుట్టుపక్కల ఉన్న ఒకవేళ ఎవరైనా కష్టంలో ఉంటే, బాధలో ఉంటే, శ్రమలో ఉంటే, వారు పడుతున్న బాధను చూసి, వారు పడే కష్టాలను చూసి మనం నవ్వుకోకూడదు. ఒకవేళ వాళ్ళకి మనకి ఏదైనా మనస్వార్థం ఉన్నా కానీ వారిని శత్రువుగా భావించకూడదు, శత్రువుగా మనం అనుకోకూడదు. కానీ వారి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మన ప్రార్థన దేవుడిని వారికి ఏం చేశాడంట, క్షేమాన్ని కలిగజేస్తాడు. మొదటిదిగా మనం ఎలాగ ప్రార్థించాలా, యథార్థముగా ప్రార్థించాలి. వేషధారుల వలె ప్రార్థన చేయకూడదు. వేషధారుల ప్రార్థన దేవుడు వినడు. వేషనైనా ప్రేమిస్తాడు కానీ వేషధారణ దేవుడు ప్రేమించడు. మన మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకలాగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా, వినడు. ఎలాగ ప్రార్థన చేయాలా, మన తప్పులు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా. మనం కూడా తెలిసో తెలియక ఎన్నో పొరపాట్లు చేసే ఉంటాం, తెలిసి కొన్నిసార్లు చేస్తాం కదా, తెలియక కొన్నిసార్లు పొరపాటు చేస్తాం. వాటిని అన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకొని కడుగబడిన అనుభవంలో మనం ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి మనం వచ్చినాం ప్రార్థన చేయడానికి. మన ఉపవాస ప్రార్థన ఎలాగుండాలా, దేవునికి ఇష్టము కలిగించాలి. మన ప్రార్థన ఆయన దృష్టికి ఏం కలిగించాలా, ఆనందాన్ని కలిగించాలి. అందుకే ఆ మాటను చూస్తూ వచ్చాం. 2వ దినవృత్తాంతములు 30:27 వచనంలో వారి ప్రార్థన ఏం కలిగించిందంట, యెహోవాకు ఆనందమును కలిగించను. మన ప్రార్థన దేవుని దృష్టికి ఆనందాన్ని కలిగించాలి. యథార్థమైన ప్రార్థన చేయాలి. నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు, వింటాడు. అందుకే నీతిమంతుల యొక్క ప్రార్థన మనపూర్వకమైనది, అది బహుబలము గలదే ఎండును. నీతిమంతుల ప్రార్థన ఎలాగుంటుందంట, బహు హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే ఎట్లుంటుంది, అది బలమైనదిగా ఉంటుంది. చూడండి యాకోబు రాసిన పత్రిక 16వ వచనంలో మాట నుంచి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ ఎట్లా ఉంటుందంట, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకం, అంటే హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన ఎలా ఉందంట, బహుబలము గలదే ఉండును. అలాంటి ప్రార్థన నీవు నేను చేయాలి. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మన ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే మన దేవుని సన్నిధిలో మన తప్పులు పొరపాట్లన్నీ కూడా ఒప్పుకొని ప్రార్థించాలి. అలాగ ప్రార్థన చేయనట్టుగా దేవుడి సహాయం కొరకు మనం ప్రార్థన చేస్తాము.